కాలేజ్ టీవీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ ఈరోజు ఇరు పక్షాలు అంటే ఒకవైపు బీజేపీ కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ తమ పదునైనటువంటి విమర్శలతోటి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రధానంగా దీనిలో రిజర్వేషన్ల అంశం ఏదైతుందో ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వాళ్ళు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక మార్ఫింగ్ వీడియో కావచ్చు, లేకపోతే కామెంట్స్ కావచ్చు, ఈరోజు దేశమంతా కూడా కొంత చర్చ బలంగా జరుగుతోంది. దీనిపైన ప్రధాని మోడీ స్వయాన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఎత్తవేం, నేను ప్రాణం ఉన్నంత వరకు ఆ రిజర్వేషన్ కాపాడుతానని చెప్పేసి ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు ఇంతలా రేవంత్ రెడ్డి గారు ఈ చర్చలు లేపడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగా ఆర్ఎస్ఎస్ ఎజెండా కానీ బీజేపీ ఎజెండా కానీ రిజర్వేషన్ల ఎత్తేసేటువంటి ఒక ప్రక్రియ ఏమైనా కనబడుతుందా? దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నించాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ రిజర్వేషన్ అంశంపై పూర్తిగా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఇప్పుడు మనం ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడితే రిజర్వేషన్ అంశం ప్రధానంగా తెర మీదకి వస్తూ ఉంది. దీనిపైన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి కామెంట్స్ ని? అంటే అసలు తెలంగాణలో ఈ రిజర్వేషన్ల రద్దుపైన మాట్లాడేంత సీన్ అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్కి కానీ. ఓకే, సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగా కనపడుతుంది. దానికి ఒక రీజన్ ఉంటుంది స్థానికంగా. అవును, ఆ కారణం ఏందని మనం కాస్త లోపలికి ఆలోచన చేస్తే బేసికల్గా దీనికంటే ముందు కొద్దిగా చెప్పుకోవాలి. మనం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేది చెప్పింది. హామీ, ప్రధాన హామీ స్పష్టంగా. ఎస్సీ వర్గీకరణ హామీ. సరే, ప్రజలు బీజేపీకి ఓటేయకపోవచ్చు, ఎక్కువ సీట్లు గెలిపియకపోవచ్చు, బట్ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని బీజేపీ చెప్పింది అనేది మాత్రం ప్రజల్లో మాత్రం నాటకపోయింది. ఓట్లు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఒక బ్రాండ్ మాత్రం బీజేపీకి బీసీలో వచ్చింది. దెన్ నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే మొన్నటి వరకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల ముందు 3 కార్నర్ కాంటెస్ట్ అని మనం జనరల్గా అనుకుంటున్న విషయం. కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్లో మూడో పార్టీగా బీఆర్ఎస్ని పెద్దగా ప్రజలు కౌంట్ చేయడం లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇది లోక్సభ ఎన్నికలు. ఆప్షన్ లేని పార్టీ కింద చూస్తున్నారు బీఆర్ఎస్ని. ఆప్షన్ ఉన్న పార్టీలు రెండే, కాంగ్రెస్ ఆర్ బీజేపీ. అంటే మూడో పార్టీని పెద్ద కౌంటబుల్ కాదు. ఈ రెండే ప్రధాన పార్టీలు. ఈ రెండే ప్రధాన పార్టీలు అనేది డే బై డే అది జనాల్లో కనిపిస్తున్నప్పుడు సహజంగా ముఖ్యమంత్రి ఎవరున్నా, కేసీఆర్ ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా ఒక గ్రౌండ్ రిపోర్టు జనరల్గా ఇంటెలిజెన్స్ ద్వారానో దీని ద్వారానో తెప్పించుకుంటుంటారు. అట్లా తెప్పించుకున్నప్పుడు సంథింగ్ డిఫరెన్స్గా రేవంత్ రెడ్డికి అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా సీట్లు వస్తలేనటువంటి దాంట్లో అయితే కొత్తగా అంటే నిజంగానే న్యూ చేంజ్. ఇప్పుడు 2 జాతీయ పార్టీలే. బీజేపీకి ఒక ఓట్ బ్యాంక్ అంటూ తెలంగాణలో ఎప్పుడు లేదు. అంటే గతంలో, ఇప్పుడు కాదు, గతంలో లేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కనపడ్డది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దాన్ని కూడా గమనించవచ్చు. ఈ మధ్యన కేసీఆర్ మీద పెద్దగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం లేదు, ఎక్సెప్ట్ ఓన్లీ బీజేపీ మీదనే టార్గెట్ చేస్తుంది పరిస్థితి. అంటే ఏంది అంత బలంగా కేసీఆర్ని వదిలేసి బీజేపీని టార్గెట్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. అయితే అతనికి ఉండే రిపోర్ట్స్ డైలీ కానీ గ్రాడ్యువల్గా వచ్చే రిపోర్ట్స్ ప్రకారం చూస్తే బీసీలంతా బీజేపీ వెనుకాల పోలరైజ్ అవుతున్నట్టుగా ఆ రిపోర్ట్స్ అతనికి అర్థమై ఉంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జనరల్గా ఆ సెక్షన్స్ అన్నీ ఒక రకంగా బీజేపీ వెనుక ర్యాలీ అవుతున్నట్టు ఇండైరెక్ట్, దానికి ఇది క్యాంపెయిన్ అవసరం లేదు. సైకాలజీ, జనంలో ఉండే సైకాలజీ అది అతనికి అర్థమైన తర్వాత దాన్ని ఎలా బ్రేక్ చేయాలా అనేది జనరల్గా వచ్చే థాట్. అది ఆ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బహుశా నేను అనుకున్న ఈ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అనే ఈ స్లోగన్ బాగా పనిచేయగలుగుతుంది. ఆ సెక్షన్స్ బీజేపీ వైపు పోకుండా బ్రేక్ చేయొచ్చు. ఆ థాటే వచ్చి ఉండాలి. లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఆ విషయం చర్చనీయాంశం కాదు. ఇదేం నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా. అందులో తెలంగాణలో ఈ టాపిక్ బీజేపీ మీదనో ఆర్ఎస్ఎస్ మీదనో
అంత చేయదగ్గ విషయం అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒక నేమ్ కూడా వచ్చింది దీంతో. బీజేపీ ఎదుగుతున్నది అతనికి అర్థమైంది. రెండోది ఈ అంశం లేవట్టడం వల్ల అతని ఉద్దేశం తెలంగాణ వరకే, కానీ దేశవ్యాప్తంగా. కానీ ఇది ఏమైందంటే అస్త్రం లేని కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఒక అస్త్రంగా దొరికింది. అది ఇచ్చిన కూడా ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఒక నేషనల్ ఫిగర్ గా మారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అతనికి కూడా ఒక రకంగా పర్సనల్ గా రేవంత్ రెడ్డి ఒక జాతీయ నాయకుడి స్థాయిలోకి వెళ్ళిపోయిండని చెప్పాలి దీన్ని అస్త్రం అని చేయడం వల్ల. అందుకని ఇప్పుడు హైకమాండ్ వాళ్ళు రేవంత్ రెడ్డిని శబాష్ అని అంటారు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఒక అస్త్రం అంది ఇచ్చిండు కదా. అట్లా రేవంత్ రెడ్డి ఒక నేషనల్ ఫిగర్ కూడా మారిపోయినట్టే విత్ ఇన్ ది పార్టీలో కావచ్చు. అంటే కొంత ఇమేజ్ను జాతీయ స్థాయిలో పార్టీలో హైకమాండ్లో రేవంత్ రెడ్డి పెంచుకోగలిగిండు. అంతవరకు రేవంత్ రెడ్డికి జరిగిన మేలు. కానీ ఇంకోటి ఏంటంటే తెలంగాణ లిమిటేషన్లో చూసినప్పుడు డెఫినెట్గా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ బీసీలు బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు విత్ సైకాలజీ తోటే, అది మౌత్ టాక్ తోటే. అది నాకు తెలిసి రేవంత్ రెడ్డిని బాగా ఆందోళనకు గురి చేసి ఉంటుంది. అది రియల్ ఫ్యాక్ట్ కూడా. చాలా చాలా విషయాల్లో మనం చెప్పుకోవాలి. దేనికదే చెప్పుకోవాలంటే ఏంటంటే బీజేపీ ఈ 45 సంవత్సరాల్లో గెలిచిన ప్రతి ఎంపీ కూడా బీసీఏ. బీజేపీ అది దత్తాత్రేయనా, నరేంద్రనా, బండి సంజయ, ధర్మపురి అరవింద, ఎవరండి వీళ్ళంతా బీసీలే. అంటే వీళ్ళు బీజేపీ ఎప్పుడు క్యాస్ట్ వైజ్ క్యాంపెయిన్ చేసుకోలే, కానీ సైకలాజికల్గా ఆల్టర్నేట్ బీసీలకు గ్రాడ్యువల్గా డే బై డే బీజేపీ కనపడుతూ పోయింది. దానికి రీజన్ ఉంది, బలమైన రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ అయితే కాంటెస్ట్లో లేదు, బీజేపీ కాంగ్రెసే ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా పోయిందంటే ఆఫ్టర్ రిజల్ట్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా మోస్ట్లీ రెడ్డిలు కనపడ్డారు. రెండో పాయింట్ ఏంటంటే నామినేటెడ్ పోస్టులు కానీ ప్రియారిటీ కానీ ఎంపీ క్యాండిడేట్లో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా కానీ అది అనుకోకుండా అనూహ్యంగా కనపడదు, ప్రజలకు కూడా కనపడుతుంది. అది దానికి స్పీచ్ ఇవ్వాల్సిన ఎక్కర్లేదు. జనరల్గా ఒక సైకలాజీ ఏర్పడుతుంది. అది ఏముంది కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అనే ఒక జనరల్ సెన్స్ అనేది పోయినప్పుడు మిగతా సెక్షన్స్ ఏమవుతాయి, వాళ్ళు అంటే అందరు కాకపోతే అది చెప్పకుండా జరుగుతుంది. అది వాడు వాంటెడ్లీ చేసినట్టు కూడా ఉండదు, కానీ చెప్పకుండానే వాడి దృష్టి ఇంకో పార్టీ మీదకి పోతుంది. అది బీసీది కావచ్చు, ఎస్సీది కావచ్చు, ఎస్టీది కావచ్చు, మోస్ట్లీ బీసీ. నా దృష్టిలో వాళ్ళ దృష్టి ఏముంది, దెర్ ఇస్ నో కాంటెస్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్, అల్టిమేట్ ఏంటి బీజేపీ. వాళ్ళకి బీజేపీ కనపడుతుంది, ఇంకేం కనపడదు. అంటే దీనికి బేసిక్ కూడా ఉంది బీజేపీ కనపడడానికి. గతంలోనే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం, గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ కోటేషన్. బీజేపీ సింపథైజర్ కూడా చివరికి వస్తే కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్ కోటేసిన పరిస్థితి. అట్లున్నప్పుడు ఆ బీసీ సెక్షన్స్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికల్లా మారిన ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ కాకుండా ఒకే కమ్యూనిటీ డామినేట్ చేస్తుందనే అభిప్రాయం బలపడుతున్నప్పుడు అల్టిమేట్గా బీసీలంతా బీజేపీ వైపు మొగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ కనపడుతున్నది జనరల్గా ముఖ్యమంత్రి కాబట్టి అతనికి రెగ్యులర్గా ఉండే రిపోర్ట్స్ అవి చూసుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాడ్యువల్గా బీసీలు బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు అనేది ఇండికేషన్ కనపడి ఉండొచ్చు. మేబీ మోస్ట్లీ అదే జరిగి ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఏంటంటే దానికి ఏదో ఒకటి తిరుగు మందు కావాలి కదా, విరుగుడు మందు కావాలన్నప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం, మళ్ళీ 400 సీట్లు మోడీ అందుకే కోరుతుండు, ఈ అన్ని రిజర్వేషన్లను వచ్చే ప్రభుత్వంలో బీజేపీ రద్దు చేస్తుంది అనేదే వాళ్ళకు విరుగుడు కనపడ్డది, ఇంకొకటి కనపడలేదని నా అభిప్రాయం. మేబీ మోస్ట్లీ అట్లనే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇది నేషనల్ ఇష్యూ, ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చింది కాదు. ఏది రిజర్వేషన్స్ తెలంగాణ నుంచే రెస్ట్ ఆఫ్ కంట్రీకి పోయింది, ఢిల్లీకి పోయింది, రెస్ట్ ఆఫ్ కంట్రీకి పోయింది. అది రేవంత్ రెడ్డి ప్రారంభించింది. రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఎందుకు టచ్ చేయాల్సి వచ్చిందంటే
బీజేపీ వెనక బీసీలు ర్యాలీ అవ్వడం అనేది దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు రిజర్వేషన్ల అంశం మాట్లాడితేనే వర్కౌట్ అయ్యే పరిస్థితి. అట్లా అతను తెలంగాణ వాళ్ళు పర్మిట్లోనే చేసిండు అది, కానీ అనూహ్యంగా అది జాతీయ అంశంగా మారింది. రేవంత్ రెడ్డి కూడా ఆ జాతీయ స్థాయిలో ఆ పేరు కూడా వచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి ఇట్లా ప్లస్ అయిందో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి నేషనల్ ఫిగర్ చేయడానికి ఒక అవకాశం కల్పించింది అనుకోవచ్చు వాస్తవంగా. 100%. అయితే ఇక్కడ ఏందనంటే ఇది సరే మీరు అన్నట్టు సొసైటీలో ఒక చర్చనీయాంశంగా మారింది లోక్సభ ఎన్నికల్లో. అది ఓటు మీద అంత ప్రభావం చూపిస్తుంది అనేది నేను అనుకున్నాను. అల్టిమేట్గా ఒక విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణలో బీజేపీ వెనకాల బీసీలు బాగా ర్యాలీ అవుతున్నారు. దానికి మంచి రిజల్ట్స్ ఒపీనియన్ పోల్స్లో 5కు తక్కువ ఏ ఒపీనియన్ పోల్ చూపిస్తలేదు. 5కు తక్కువ చూపిస్తలేదు. 10 వరకు చూపిస్తున్న సర్వేలు కూడా ఉన్నాయి. 5 to 10. అంటే ఇంత జంప్ వన్ టైంలో ఆ పార్టీకి రావడం వెనకాల ఏంటంటే ప్రధాన కారణం బీసీలు బీజేపీ వెనుక ర్యాలీలు కావడమే. లేకపోతే ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఉన్న సెక్షన్లో అటువంటి థాట్స్ వచ్చిందంటే మోస్ట్ డేంజరస్ ఫర్ కాంగ్రెస్కు అత్యంత ప్రమాదకరం. అది దానికి కూడా 5, 6 రావచ్చు, 4 రావచ్చు, చెప్పలేము మేబీ. అంటే అటువంటి డేంజర్నెస్ పెరుగుతుంది డే బై డే. అసలు ఈ చర్చలో తీసుకురాకపోతే రోజుకు బీజేపీకి ఓట్ షేర్ ఇంక్రీజ్ అయ్యేదే కానీ ఆ లిమిటేషన్ దాటి తగ్గేది కాదు. దాన్ని బ్రేక్ చేయాలనేది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, రేవంత్ రెడ్డికి డెఫినెట్. ఎందుకంటే అతనికి కూడా పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్గా అతని స్టేటస్కు సంబంధించింది. రేపు ముఖ్యమంత్రి కొనసాగాలన్నా కొనసాగకూడదన్నా కానీ ఇప్పుడు వచ్చే ఫలితాల మీద ఆధారపడ్డ విషయం అది. కాబట్టి అతడు కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు. రాజకీయంగా అతను తీసుకున్న జాగ్రత్తను మనం తప్పుపట్టలేం కానీ రియల్ ఫ్యాక్ట్ అనేది బీసీలు బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు అనే సంకేతం మాత్రం ఖచ్చితంగా. అది కాంగ్రెస్కు ప్రమాద గంటికలు. రేవంత్ రెడ్డి పదవి కూడా ప్రమాద గంటికని అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది కదా. 5, 6, 7 వచ్చినాయి అనుకోండి, బీజేపీకి 1, 2 కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు సహజంగానే అతని రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఎట్లుంటుందో మనం చూసినాం. ఒకసారి రిజల్ట్ రానప్పుడు రేవంత్ పని అయిపోయింది అనే వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటారు, బయట సమస్య వేరు, కాంగ్రెస్లోనే అధిష్టానంలో కూడా. కాబట్టి అవన్నిటినీ మనం ఫేస్ చేయాల్సి వస్తుందనే భయం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి అందుకనే ఈ రిజర్వేషన్గా ఇష్యూను తయారు చేయడంలో అతనికి అనివార్యత కూడా ఉంది. సరే ఇప్పుడు మన 8వ 9వ గెలిస్తే స్టేటస్ రేవంత్ రెడ్డిది ఖచ్చితంగా నిలబడుతుంది, కొనసాగుతుంది, 5 ఏళ్ళు ఉండగలుగుతాడు. కానీ ఇవాళ నీకు బీజేపీ కంటే తక్కువ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి అనేది వస్తే మాత్రం అతనికి లేని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది, సొంత పార్టీ నుంచి చేయాల్సి వస్తుంది. సరే అతను స్టేబుల్ లీడర్, నో డౌట్, అందులో మనం తప్పడాలి. ఏబుల్ లీడరు, స్టేబుల్ లీడరు, తక్కువ వచ్చినా కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యం ఉంది. అయినా కానీ ఒక ఇష్యూని మాత్రం అతను ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు బీజేపీకి పెరుగుతున్నటువంటి అదైతే గ్రాఫ్ ఉందో బీసీలది, దాన్ని బ్రేక్ చేస్తే అన్నిటికీ సాల్వేషన్ దొరుకుతుంది. ఆ కోణంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది అనేది సింపుల్ స్లోగన్ పట్టుకొని పోయిండు అసలు నిజానికి. కానీ అది వాళ్లకు నేషనల్ లెవెల్లో ఒక అస్త్రంగా మారింది. దాంతో రేవంత్ కూడా ఒక నేషనల్ లీడర్ ఫోకస్ కు రాగలిగి, ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా అతని పేరు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. అంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీజేపీ ఇచ్చేటువంటి కౌంటర్స్ కి ప్రతి దాడులు చేయడానికి వెనుకాడుతుంది ఎప్పుడు కూడా. కానీ అనుకోకుండా ఈ రిజర్వేషన్ అంశం అనేది వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అంశంగా దొరికింది వాస్తవంగా. సార్ జనరల్ గా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి చర్చ ఎందుకు రావడం జరిగింది అసలు వాస్తవంగా? అంటే సార్ మీరంతా రీసెంట్ అయిన పరిణామాలు చెప్తా ఉన్నారు. అసలు ఈ చర్చ జరగడం కారణాలు ఏంటి? బలమైనటువంటి కారణాలు గతంలో ఏమన్నా రిజర్వేషన్ తీసిన సందర్భాలు కానీ, లేదంటే బీసీలకు సంబంధించిన ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానీ ఏమన్నా చెప్పిన సందర్భాలు కానీ, నిర్ణయాలు కానీ ఏమన్నా పార్టీ పరంగా కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ పరంగా తీసుకున్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా సార్? లేవు, అట్లేం లేవు. కానీ హిందుత్వ అనే దాంట్లో బీజేపీ వ్యతిరేక శక్తులు వెతుకుతారు సహజంగా. అట్లానే మనం ఎక్కడనే తినలేదు రిజర్వేషన్ ఉండకూడదు అని. అయితే బీజేపీని సమర్థించే అభిమానంలో ఉండకూడదని ఉండొచ్చు, కానీ దాని ఫిలాసఫీలో లేదు అట్లా. బీజేపీ ఫిలాసఫీ, ఇప్పుడు బీజేపీ సమర్థించడం రకరకాల మనుషులు ఉంటారు. అందులో కొందరు
రద్దు చేయాలనే వాళ్ళు ఉండొచ్చు, లేదు ఉండాల్సిందే అనేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు దత్తాత్రేయ కానీ నరేంద్ర కానీ ఎంపీలుగా పనిచేశారు కదా, వాళ్ళు ఉండకూడదు అని మరి ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? అట్లా అనుకుంటారని మనం ఊహిస్తామా? ఊహించాం కదా. దట్ ఈస్ రాంగ్. కాకుంటే అగెనెస్ట్ ప్రొపగండాలో ఏది గుర్తొస్తే అది చెప్పడం సహజం. ఇంకొక పాయింట్ ఇక్కడ శ్రీనివాస్, అంటే నేను చూడలేదు కానీ నేను విన్నంత వరకు, నేను ఒక 45 years నుంచి 50 years నుంచి పాలిటిక్స్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. ఈ బీజేపీ 1980లో బాంబేలో రీస్టార్ట్ అయినప్పుడు, జనసంఘ్ నుంచి జనతా పార్టీ నుంచి బీజేపీ అయినప్పుడు 80లో అయింది వాజ్పేయి అధ్యక్షుడు. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో దానికంటే ముందే అనుకుంటా దీని ఇన్ఛార్జ్ ఎవరో ఉండిరి. అంటే ఈ బీజేపీలో రకరకాల సంస్థలు ఉంటాయి, రకరకాల ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవరు పని వాళ్ళు చేస్తుంటారు, ఏదేదో ఉంటుంది, అది మనకు పూర్తిగా అర్థం కాని విషయం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బాగయ్య అని ఒక ప్రచారకు ఉండే అని నేను విన్నా. బాగయ్య అతని పేరు మరి ఇప్పుడు ఉండాలి నాకు తెలియదు. ఆయన తెలంగాణ లిమిటేషన్లో ముఖ్యంగా అప్పుడు విభజన జరగకుండా బీసీ పోలరైజేషన్ మీదనే బీజేపీ ఇక్కడ గెలుస్తుంది, ఇంకో దాంతో ఏది గెలవదు, ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు, ఓన్లీ బీసీ పోలరైజేషనే అవసరం ఇక్కడ పార్టీకి. దాన్ని గట్టిగా ప్రబోధిస్తూ పోయిండు. సంఘ్ పరివార్లో అదే అభిప్రాయం, అందరికీ ఎక్కించింది ఆయనే అనేది కూడా ఇప్పటికీ ఆ పార్టీలు అక్కడక్కడ చెప్తుంటారు. ఆయన చెప్పిన మాట నిజమని ఈ రోజు అర్థమవుతుంది. అప్పుడెప్పుడు చేసినటువంటి ఒక ప్రయత్నం, దాని ప్లాన్ అదే, ఆ ప్లాన్ లో ఉంది. కానీ దాని అవసరం అనేది వీళ్ళు ఎప్పుడు అనేది తత్తరపాటులో ఉంది పార్టీ. తత్తరపాటులో ఉంది. తత్తరపాటు కాదు అసలు ఫ్యాక్ట్. ఇప్పుడు బీజేపీ కూడా కష్టపడ్డది కాదు, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పింది. వాళ్ళ సెన్స్ లో కూడా ఏం పనిచేస్తలేరు. బట్ సొసైటీ సైకలాజీ ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్గా ఆ పార్టీని చూపిస్తున్నది అంతే. వీళ్ళు మేము దీన్ని పోలరైజ్ చేసుకుంటున్నాం అనేది వీళ్ళ కష్టం లేదు. ప్రజల్లో వచ్చిన ఒక మార్పు షుడ్ చేంజ్. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఫలానా కమ్యూనిటీ నుంచి పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతుండు, ఏంది మన గుర్తింపు ఎట్లా అని వెతుకులాట ఉన్నప్పుడు ఇంకో పార్టీ పక్కకు కనపడుతుంది, అంతేగాని ఆ పార్టీ కష్టపడ్డది కాదు. వాళ్ళే కోరుకుంటున్నారు, పార్టీ కోరుకుంటున్నది కాదు. ఇది విచిత్రం. ఇప్పుడు నీకు పాపులేషన్లో నియర్లీ 54-55% వరకు ఉన్న జనాభా, అది ఎటు టర్న్ అయితే అటు విన్ వస్తుందండి. ఇప్పుడు పొలిటికల్గా కొన్ని కమ్యూనిటీలు డామినేట్ చేయొచ్చు, కానీ పాపులేషన్ ఉండదు. ఈ మోస్ట్ మెజారిటీ పాపులేషన్ ఉన్న సెక్షన్లో ఒక పొలిటికల్ థాట్ వస్తే మాత్రం డెఫినెట్లీ చేంజ్. దాన్ని పికప్ చేసుకోలేకపోయింది బీజేపీ. ఆ సెన్స్ లేరు కూడా వాళ్ళు. సొసైటీ ఆ సెన్స్లోకి వచ్చి ఓట్లేస్తారు. మీకు తెలుసు, సొసైటీ ఆ సెన్స్లోకి వచ్చి ఆ పార్టీ కొట్టేస్తారు తప్ప ఆ పార్టీ ఈ సెన్స్ తోటి పనిచేస్తున్నది కాదు. మొన్న సిద్దిపేట వేదికగా అమిత్ షా గారు ముస్లిం మత రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి బలంగా చెప్పినటువంటి వీడియోనే రేవంత్ రెడ్డి మార్ఫింగ్ చేయడం జరిగింది వాస్తవంగా. సో ఆ ఏదైతే మత రిజర్వేషన్లు అనేవి నిజంగా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమా? అసలు ఇవ్వడానికి ఛాన్సే లేదంటారు రాజ్యాంగం ప్రకారం. కానీ ఇప్పుడు అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ అని అందరం ఒప్పుకుంటాం, అందరూ చెప్తారు, అన్ని స్టేజీల మీద అన్ని పార్టీలు చెప్తాయి, అక్కడికి మజ్లిస్ కూడా చెప్తుంది. ఈ రాజ్యాంగం రాసిన కూడా అంబేద్కర్ నిమ్న కులాలకు దళిత కులాలకు ఏ కులానికైనా న్యాయం చేసిపోయాడు రాజ్యాంగంలో రాసి అని చెప్తాడు ఆయన. రాజ్యాంగంలో రాసింది అదే, అంబేద్కర్ చెప్పింది మతాధార రిజర్వేషన్లు చేయకూడదు, అది చట్టబద్ధం కావాలి. అది ఎవరు రాసిందండి? అంబేద్కరే కదా. అంబేద్కర్ రాసిన దాన్ని నరేంద్ర మోడీ చెప్తుంది, అమిత్ షా చెప్తుంది, తప్పిందల్లా. మరి ఇప్పుడు ఒకవేళ ముస్లిమ్స్ కమ్యూనిటీ అనుకున్నాం, క్రిస్టియన్ కమ్యూనిటీ అనుకున్నాం, దానిలో ఉన్నటువంటి వర్గాలను ఏ విధంగా లిఫ్ట్ చేయడం అవకాశం ఉంటుంది? వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నాయి శ్రీనివాస్. ఇప్పుడు గతంలోనే మన స్టేట్ రిజర్వేషన్లో ఈ ముస్లింలలో పాస్మాందా ముస్లింలు అంటారు. పాస్మాందా అంటే అత్యంత వెనుకబడిన ముస్లింలు. అందులో కూడా సెక్షన్స్ ఉన్నాయి ముస్లింలలో, షియాలు, సున్నీలు, ఇంకేదో లద్దాఫ్లు, రకరకాల. ఈ లద్దాఫ్లు, ఇంకోటి పనకట్లోళ్ళు, ఇట్లా కింది వృత్తులు చేసుకునే ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది మన దగ్గర ఉన్నది. దాని తర్వాత అవి ఉండగా కూడా రాజశేఖర్ రెడ్డి కల్పించింది 4%, అది ఎకనామిక్ బ్యాక్వర్డ్ కింద ఆయన కల్పించింది, అది వేరే. మళ్ళా
ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. లద్దాఖులు అంటే తెలుసు కదా, ఈ మన దూదెక్కుతారు, పరుపులు కొడతారు వాళ్ళకి ఆల్రెడీ నీకు మొదటి నుంచి ఉంది, ఎస్సీ ఎస్టీలతో పాటు ఉంది. వాళ్ళు ముస్లింసే. లేదని ఎవరంటారు? అజ్ఞానులు, ఎవడు చెప్పడు. వీళ్ళు అన్నది ఏంటంటే వాళ్ళది తప్పు కాదు, లద్దాఖులది పాస్మాందా ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ తప్పు కాదు. దీని నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4% రిజర్వేషన్ ఏంటంటే టోటల్ ముస్లిం కమ్యూనిటీకి వర్తిస్తుంది. దాన్ని రద్దు చేయాలంట 4%. అంతకుముందుకు బీసీ సిఓ డీల్లో ఉన్నది వాళ్ళు. అంటే మనం ఎంబీసీని అంటాం చూడు, మోస్ట్ బ్యాక్వర్డ్ అని. ఈ ముస్లింలలో కూడా పాస్మాందా ముస్లిమ్స్ అని అంటాం. ఆ పాస్మాందా ముస్లింలకు ఆల్రెడీ ఉంది ఫ్రమ్ ది బిగినింగ్. ఇవాళ కొత్త కాదు అది. అందులో 3, 4 కులాలు ఉన్నాయి, మీరు వెతకండి కావాలంటే గూగుల్ సెర్చ్లో దొరుకుతాయి. ముస్లింలకు అసలే రిజర్వేషన్ లేదని కాదు, ఉంది. 4%. దాన్ని రద్దు చేస్తామని మోడీ కానీ అమిత్ షా కానీ అన్నాడు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్నదానికి ఎవడు ఏం చేయలేడండి. మోడీ ఏం చేయలేడు, అమిత్ షా ఏం చేయలేడు. ఆ పాస్మాందా ముస్లింలది వీళ్ళు రద్దు చేయలేరు. ఇది మాత్రం మధ్యలో కల్పించింది ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అని, ఈ 4% మైనారిటీలకని. అది రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మతాధారం అవుతుంది. మతాధార రిజర్వేషన్లు చెల్లవు అనేది రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిండు. మీరు రాసిందో, నేను రాసిందో, మోడీ రాసిందో, ఎవరో రాసింది కాదు. కాబట్టి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దాన్ని రద్దు చేయాల్సిందే, తప్పేముంది. కాబట్టి దాన్ని ఇష్యూగా మార్చిన ఇప్పుడు 4% తగ్గిందండి, ఎవరిది పోయింది? రాజ్యాంగం వ్యతిరేకమే కదా అది. రాజ్యాంగానికి వ్యతిరేకమైన రిజర్వేషన్ ఎవరైనా రద్దు చేస్తామని చెప్తే తప్పేం కాదు అది. కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాదు అది. కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని అంటే తప్పు, అట్లెక్కడం లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని రద్దు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రచారం చేస్తుండ్రు బీజేపీ మీద. వీళ్ళు వస్తే రద్దు చేస్తారు, కానీ అట్లా జరగదు. వాళ్ళు కూడా 1కి 10 సార్లు బహిరంగ సభల్లో చెప్తున్నారు, అసలు మేము నా బొందులో ప్రాణంగా రాజ్యాంగానే మార్చను అని నరేంద్ర మోడీ ప్రజల సాక్షిగా చెప్పింది. దానికి మించిగా వాళ్ళు జవాబు చెప్పుకునేది ఏముంటుంది. బట్ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో వస్తున్న ఒక బిగ్ చేంజ్ అనేది దాన్ని బ్రేక్ చేయడం ఉద్దేశంగానే ఆ నినాదాన్ని తీసుకొచ్చిందనడంలో మనకి ఇలాంటి అనుమానం లేదు. అంటే ఈ ప్రభావం ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ దాదాపు ఇప్పటికి 150 సంబంధించినటువంటి సీట్ల సంబంధించిన ఎన్నికలు కంప్లీట్ అయినాయి. మిగతా సీట్లలో ఈ నినాదం రిజర్వేషన్ అంశం కానీ ఏదైతే తీసుకోబోతుందో ఇది ప్రజల మీద, ఓటు ప్రభావం మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంత దీని ప్రభావం ఉంటుందనేది నేను అనుకోను. కరెక్ట్గా చర్చ జరగవచ్చు. ఇప్పుడు ఎన్నికల సమయంలో లేని విషయాలను ప్రతి పార్టీ మాట్లాడుతుంది. అది ఏ పార్టీనే కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అఫ్కోర్స్ అది ఇప్పుడు ప్రజలు, నాకు తెలిసి ఎన్నికల సమయంలో చెప్పేదాన్ని పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఏదో రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు అంతే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇన్ జనరల్ టైంలో చెప్తే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది, నిజమే అనుకుంటున్నాం. ఎన్నడూ చెప్పింది 15 రోజులు ఎన్నికల ముందట చెప్తే ఎవరు నమ్మాలి? అదే మొదటి నుంచి. ఇప్పుడు తెలంగాణలో ఈ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుంది అనేది ఒక 5 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుందంటే ఎవరైనా నమ్మడానికి అవకాశం ఉంది. ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు తీసుకొస్తే అంత పెద్దగా వర్కౌట్ అయ్యే విషయం కాదు. చర్చ జరగవచ్చు, నో డౌట్. బీజేపీ అధికారంలోకి వస్తే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా, ఉంటే దేనికోసం, అట్లా చర్చ జరగవచ్చు, అది వేరు. కానీ రద్దు చేసే పార్టీ బీజేపీ అని చెప్పడం అనేది నీకు 15 రోజుల ముందు కూడా వర్కౌట్ అయ్యేది కదా, నమ్మరు కూడా. నీకు ఆల్ సెక్షన్స్ నీకు బీసీ ఇప్పుడు అంతేందుకు నిలబడ్డ ఎంపీ క్యాండిడేట్లది 3 పార్టీలది లిస్ట్ తీసి, సరే బీఆర్ఎస్ పక్క పెట్టు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు క్యాండిడేట్లను నువ్వు పేర్లు చదివితే బీసీలకు ఎవరు టికెట్లు ఎక్కువ ఇచ్చారో ఇక్కడనే అర్థమవుతుంది. అంటే ఎట్లా అసలు నమ్మేది ఎట్లా? బేస్ ఉండాలి కదండి. అనూహ్యంగా వచ్చి పడ్డ అదేంటి సవాల్ ఇది. అనూహ్యంగా ప్రజలు కూడా దీన్ని అనూహ్యంగా తీసుకొచ్చిన సవాల్గానే చూస్తారు, కానీ సీరియస్ సవాల్ అని అనుకోరు. సీరియస్ సవాల్ ఎప్పుడు అనుకుంటారు అంటే లాంగ్ టర్మ్ నుంచి దీని మీద చర్చ జరుగుతుంది, ఈ పార్టీ వస్తే అది రద్దు చేసేటట్టుంది అనేది ఒక చర్చ జరిగి ఉంటే అది వేరు. అటువంటిది ఏం లేదు కదా. దీన్ని బ్రేక్ చేసేటువంటి స్ట్రాటజీ బీజేపీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కదా ఏదో ఒక విధంగా, కానీ వాళ్ళు సరిగా చెప్పుకోలేకపోతున్నారు. అంటే నా అభిప్రాయం అది, వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు తెలియదు. ఒకటి, ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని లేబట్టి నేషనల్ ఫిగర్గా తయారైండు, ఆయనకు వ్యక్తిగతంగా అంతవరకు లాభం ఆయనకు. రెండవ విషయం, తెలంగాణలో బీసీలు బీజేపీ వెనకాల పోలరైజ్ అవుతున్నారు అనేది కూడా
తెలిసిన విషయం, అది బీజేపీకి లాభమయ్యే విషయం, నష్టమేది కాదు. ఆయన చర్చ తేవడం వల్ల కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, తెలియని విషయాలు కూడా వస్తున్నాయి కదా. నువ్వు దాన్ని టచ్ చేయకపోతే బీసీలు బీజేపీ వెనకాల పోతున్నారా అనే చర్చ రాదు. నువ్వు రిజర్వేషన్లు రద్దు అని రేవంత్ రెడ్డి అనేసరికి ఎందుకంటుండే ఈయనకు వచ్చిన ప్రమాదం ఏంది, ఏ విషయంలో అంటుండనే కోజ్లోకి పోవాల్సి వస్తుంది. దాని లోతులోకి పోతే దొరుకుతున్నది ఏంటంటే బీసీలు అంతా బీజేపీ వెనకాల పోతుంది కాబట్టి ఈయన రిజర్వేషన్ రద్దు అయితే వాళ్ళు వస్తాయని చెప్తున్నాడు అని అనుకుంటారు. ఇప్పుడు అట్నే వస్తుంది ఆలోచన. అంటే బీజేపీ అనేది బీసీలు ర్యాలీ తోటి రాష్ట్రంలో డే బై డే బలపడుతున్నది. ఫ్యూచర్ పాలిటిక్స్లో కూడా ఆ పార్టీ తెలంగాణలో స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది రూఢి అవుతున్నది. ఇవాళ నువ్వు ఒక్క రిజర్వేషన్ రద్దు అనే ముచ్చటతోటి వాళ్ళు వస్తే చేస్తారని, వాళ్ళు చేయరనేది తెలుసు, అట్లా ఏం చేయరు. వాళ్ళు చేసేది ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాల టైంలో ఎప్పుడైనా చేయగలరు కదా. సొంత మెజారిటీ కదా అసలు. ఒకసారి 282 సొంతంగా, ఒకసారి 303 వాళ్ళకి వచ్చిన అంటే ఏందని చేయాలనుకుంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నమ్ముతలేరు కూడా నాకు తెలిసి, ఎవరు నమ్మరు. ఇంకోటి, ఇందులో రిజర్వేషన్లు రద్దు చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు నువ్వు యూపీ కానీ బీహార్ కానీ చూసుకో, ఎందుకు చేస్తారండి? వాళ్ళ ఓట్ బ్యాంక్ను వాళ్ళు ఏంది కోల్పోతారా? చెప్తా, అక్కడ యూపీలో పాస్మాందా ముస్లిమ్స్ బీజేపీకి ఓటేస్తారు, చాలా మంది తెలుసో లేదు. రెండోది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీజేపీ ఓట్ బ్యాంక్ కాడ. వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేసి వాళ్ళు రాజకీయంగా బతుకుతారా? మనకు కూడా ఉండాలి కదా బుర్రా. బీహార్లో అంతే, యూపీలో అంతే, మేజర్ స్టేట్లు. ఇక్కడ 80, ఆడ 40, 120 సీట్లు రెండు రాష్ట్రాలే. మధ్యప్రదేశ్ కూడా మళ్ళీ, మధ్యప్రదేశ్. సరే, ఇవి పెద్ద తలకాయలు. ఈ పెద్ద తలకాయల దాంట్లో ఎంబీసీ ఓట్లు పస్మాందా ముస్లింలు అయ్యి, ఇంకా రకరకాలవి సబ్ క్యాస్ట్లు, యాదవులలో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, అవి కుర్మీలు. నువ్వు రద్దు చేసి వాళ్ళందరినీ కోల్పోయి రాజ్యాన్ని వెళ్తావా? పాసిబులా? ఎవరికి పాసిబుల్ కాదు. అది విన్నోడు కూడా నవ్వుకోవాల్సిందే, కానీ ఇది నిజమైతే కాదు. సో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రస్తుతం 400 టార్గెట్ పెట్టడం, 370కి పైగానే ఇండివిజువల్ బీజేపీకి వస్తాయని చెప్పి అనడం, ప్లస్ ఈ మధ్యలో ఈ ఎలక్షన్స్లో పొత్తులు కూడా బాగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పొత్తు కావచ్చు, బీహార్లో పొత్తు కావచ్చు, అక్కడక్కడ చాలా పెద్ద పొత్తులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీకి ఇండివిజువల్గా 370 సీట్లు ప్లస్ కూటమిలో 400 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా? ఒకటి ఏంటంటే, సైకాలజీని బిల్డప్ చేయడమే తప్ప అందులో అన్ని స్థానాలు వస్తాయని ఎవరు అనుకోలేరు. ఒక రాజకీయ పార్టీగా తనకు తను చెప్పుకుంటే తప్పేం లేదు. మాకు ఈసారి టార్గెట్ 400 అని చెప్తారు. 399 వచ్చినప్పుడు 400 రాలేదు కదా అంటే నవ్వుకోవాల్సింది. అట్లుంటుంది, ఇది చెప్పుకోవడం అనేది అట్లుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు 14 సీట్లు వస్తాయి అంటున్నాడు. 14 సీట్లు రావని కాంగ్రెస్ కూడా తెలుసు, కానీ చెప్పుకోవడం తప్ప కాదు. అట్లనే జస్ట్ లైక్ గానే మోడీ కూడా 400 సీట్లు వస్తాయి మాకు సొంతంగా 370, కానీ వాళ్ళు చెప్తున్న ఫిగర్లలో రాకపోవచ్చు, అంతవరకు అయితే మనం చెప్పొచ్చు. సరే, మునుపటిలాగానే 300, 310 దగ్గరనో ఉండొచ్చు, కానీ ఓన్ మెజారిటీ మాత్రం బీజేపీకి వచ్చే అవకాశాలకు ఎక్కడ బ్రేక్ అయితే పడలేదు ఇంతవరకు. అంత పెద్దగా ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో చేంజ్ రావాలి, ఒకవేళ బీజేపీ ఓడిపోవాలంటే అక్కడ మార్పు రావాలి. అక్కడ ఎలాంటి మార్పు కనపడతలేదు. అక్కడ మార్పు కనబడపోగా సౌత్ ఇండియాలో విపరీతమైనటువంటి వేరే చర్చ ఇది. కానీ అక్కడ నీకు ఎలాంటి మార్పు లేనప్పుడు బీజేపీ అధికారం కోల్పోతుందని ఎట్లా అనుకుంటాం? అనుకోలేం కదా. సీట్లు 10 తగ్గొచ్చు పెరగొచ్చు, అది వేరు. కానీ ప్రభుత్వం రాబోయేది బీజేపీ అనేది మాత్రం కనపడుతుంది. దానికి ఎలాంటి బ్రేక్ పడలేదు ఇప్పటి వరకు. పడేసిన పరిస్థితుల్లో కూటమి కూడా లేదు, ఇండియా కూటమి కూడా. రకరకాల పార్టీలు, రకరకాల సెల్ఫిష్నెస్లు. అది ఇన్ కేస్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన అనుకోకుండా వచ్చిన 6 నెలల కంటే ఎక్కువ ఉండలేదు, మళ్ళీ ప్రజలు మోడీని గెలిపించాల్సింది. పొలిటికల్ స్ట్రెంత్ అనేది మోడీని ఫేస్ చేసే పరిస్థితుల్లో లేదు అపోనెంట్ పార్టీస్. ఆ ఫిగర్ లేదు, ఆ ఐడియాలజీ లేదు. ఎవరికి వాడు సెల్ఫిష్నెస్ కోసం వచ్చి కలవడం వేరు. కూటమి నిజంగానే మనం పవర్లోకి రావాలి, ప్రభుత్వాన్ని ఓడించాలి, మనం ప్రభుత్వంలోకి రావాలి, మనం స్ట్రెంత్ అయినగా దేశాన్ని పరిపాలించాలనే ఒక కాన్సెప్ట్ అనేది పార్టీల దగ్గర లేదు కదా కూటమిలో.
అంటే కాంగ్రెస్కి ఉండొచ్చు, నో డౌట్, మేజర్ పార్టీ అది. తనకు తాను అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే మనకు Yes. ఎక్కడ కనపడుతున్న పరిస్థితి లేదు. Yes. సరే, 100కి చేరుకుంటే గొప్ప అనేది ఉంది. నిజంగానే కొంత ఇంప్రూవ్ కావచ్చు కాంగ్రెస్, నో డౌట్. 44 నుంచి ఇక 60-70 అట్లా రావచ్చు, కాదని చెప్పలేము. ఎందుకంటే కొత్తగా తెలంగాణ ఈడొక 6-7 సీట్లు వచ్చినా, లేకపోతే కర్ణాటకలో గతం కంటే మెరుగైతే, ఇట్లా కొన్ని అట్లా అడ్వాంటేజ్గా కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్కి. కానీ అంత ప్రజలు కూడా ఊహిస్తలేరు కదా. ఇప్పుడు గ్రామాలలో ప్రజలు కూడా ఏమంటారు, కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా కూడా మోడీకి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా, మోడీకి ఓటిద్దాం, అవకాశం ఉన్న పార్టీకి ఇద్దాం అంటే ఈ సైకాలజీ కూడా ఉంది. అంటే ఇప్పట్లో మోడీని ఫేస్ చేసే పరిస్థితులలో ఆ ప్రతిపక్షాలు లేవు. అంతవరకు అయితే అందరికి కనపడుతున్న విషయమే, ఇంకా దానికి మార్పు ఏమి ఉండదు నాకు తెలిసి. సౌత్ ఇండియాలో మీరు అన్నట్టు ఏంటంటే, కొత్తగా ఏమైనా సీట్లు పెరిగే అవకాశాలలో ఆంధ్రప్రదేశ్ పెద్ద కౌంటబుల్ కాదు, కానీ తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 3 స్టేట్లలో కూడా పాత వాళ్ళకు ఉన్న సీట్లే, అది 2 తగ్గొచ్చు పెరగొచ్చు అంతే. అంటే 20 క్రాస్ అవుతారు అందు. ఇక తెలంగాణలో ఏమైనా మునుపటి కంటే మెరుగ్గా వస్తాయా, గతంలో 4, ఇప్పుడు దానిపైన ఏం వస్తాయి అనేది వీళ్ళకి బోనస్. పోతే తమిళనాడులో ఒక 4 సీట్లలో ఆశ పెట్టుకున్నారు, 1 గెలిచినా గొప్ప విషయం. కేరళలో కూడా ఒక 2-3 సీట్లు అంటారు, కానీ 1-2 వస్తే అక్కడ రావచ్చు. అంటే న్యూ ఎంట్రీ అనేది సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్లలో బీజేపీ చేయబోతుంది అనేది మాత్రం మనకు కనపడుతుంది. అది తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, తెలంగాణలో ఇంకా కాస్త స్ట్రెంగ్తెన్ కావచ్చు. ఇట్లేకపోతే ఒరిస్సాలో గతంలో 8 ఉన్నాయి, సరే పెరుగుతాయి అంటున్నారు, ఒపీనియన్ పోల్ చెప్తున్నాయి. అది 10-12 అంటే బీజేపీని, బిజు జనతా దళను దాటిపోయే పరిస్థితి అయితే ఉంది అక్కడ. బెంగాల్లో కూడా గతంలో కంటే కాస్త ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సీట్లు నార్త్లో ఒక 10-15 తగ్గినా వాటిని ఫిలప్ చేసే పరిస్థితి మాత్రం తూర్పు దక్షిణంలో కొంత కనపడుతుంది. అట్లా ఓవరాల్గా మనం చూస్తే ఏంటంటే పాత ఫిగరే తిరిగి రావచ్చు, కాస్త 5-10 అటు ఇటుగా. అంతకుమించి చేంజ్ వచ్చే అవకాశం మాత్రం కోల్పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సార్, తెలంగాణలో గతంలో 4 సీట్లు బీజేపీకి రావడం జరిగింది, 4 సీట్లు కాంగ్రెస్కి, అదేవిధంగా ఒక 8-9 సీట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది, 1 ఎంఐఎం. సో ఇట్లా మొత్తానికి అయితే ఓట్ షేర్ అయితే డివైడ్ అయితే వస్తాం, సీట్ల షేర్. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎన్ని సీట్లు వాళ్ళు పంచుకునే అవకాశం కనబడతా ఉంది? అంటే ఇలా ఒకటి బలము బలహీనతలు రెండిటి ఉన్నాయి. అందుకని 2 పార్టీలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఒక బీజేపీ కన్ఫ్యూజన్ లేదు, కాంగ్రెస్ కూడా కన్ఫ్యూజన్ లేదు. అంటే క్లారిటీ స్పష్టంగా ఈ పార్టీ వన్ సైడ్ వెళ్ళిపోతుంది అనే పరిస్థితి లేదు. అది మాత్రం అదో రకంగా మోరల్గా బీజేపీకి బూస్ట్ ఇచ్చే విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలవాల్సిన స్టేట్ ఇది నిజానికి. ఇప్పుడు 17 స్థానాలు సరే, ఒకటి తగ్గించుకున్న 16లో నిజంగానే పవర్లోకి వచ్చింది కాబట్టి పవర్లోకి వచ్చిన పార్టీ రూట్ వేరే ఉంటుంది, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీ కంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పార్లమెంట్ స్థానాల్లో 9 స్థానాల్లో లీడ్ చేసింది. అంటే గెలిచే అవకాశాన్ని ఆ సీట్లను ఓట్లను బట్టి చూస్తే 5 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, 1 స్థానంలో మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం, అది ఆదిలాబాద్. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ పరిస్థితి సరే, బీఆర్ఎస్ అనేది ఆప్షన్ లేని పార్టీగా మారిపోయింది, దాన్ని వదిలేయాల్సిందే. బీజేపీకి గతంలో ఉన్న 4 సీట్లు కాక అదనంగా గెలిచే అవకాశం ఎట్లా అంటే, అంతే అదనంగా గెలిచే కంటే కాంగ్రెస్ 9 స్థానాల్లో కాకుండా 14, నిజంగానే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా 14-15 దాకా పోవాలి. అంటే దాన్ని ఏమంటారు, ఒక బూస్ట్ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు కూడా నమ్మకం మరింత పెరుగుతుంది. కాంగ్రెస్కి ఇద్దాం అనే మూడ్లో ఉండాలి, కాంగ్రెస్కి ఇద్దామనే మూడ్లో ఉండాలి, కాంగ్రెస్ అయితేనే బెటర్ అనుకునే మూడ్లో ఉండాలి. అట్లా మూడ్లో లేకుండా 9కి మించిపోయే పరిస్థితిలో వాళ్ళు లేరు. 2-3 తగ్గితే తగ్గొచ్చు, పెరిగినా 1 కంటే మించి పెరగదు. కానీ 9 లోపల 7, 6, 8 అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి బూస్ట్ రావాల్సిన బూస్ట్ రాలేదు. ఆ బూస్ట్ అంతా ఎక్కడ పోయింది అని అంటే ఇటు బీజేపీ వైపు పోయింది.
అనేది మనకు కనపడుతుంది కాబట్టి 4కు మించి ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి. అది 5, 6, 7, 8, 9 సర్ప్రైజింగ్లీ ఏమైనా రావచ్చు ఫిగర్. కానీ లాస్ అయ్యేది లేదు, గెయిన్ అయ్యేది ఉంది. అంతవరకు మాత్రం బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నది. అయితే గెయిన్ కావాల్సిన కాంగ్రెస్ గెయిన్ కాకుండా అక్కడనే ఉంటుందా కాస్త తగ్గుతుందా అనే దగ్గర ఉన్నది. అక్కడనే ఉండొచ్చు, లేదంటే 1-2 తగ్గొచ్చు, లేదంటే గదే 9 ఫిగర్ కూడా ఉండొచ్చు. ఇట్లా కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ఏ యాంగిల్లో చూసినా కానీ పొలిటికల్గా పోయినసారి కంటే సీట్లు పెరిగే అవకాశం కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నాయి. అసెంబ్లీని మనం చూస్తే, దాన్ని బట్టి చూస్తే గతంలో వచ్చిన 4 సీట్లు, మొన్న అసెంబ్లీలో పరిస్థితి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే బెనిఫిషియరీ మాత్రం బీజేపీ ఉంటుంది అనేది మనకు కనపడుతున్న విషయం. ఇది అందరికి అర్థమవుతుంది, ముఖ్యమంత్రికి అర్థం కాదు, రేవంత్ రెడ్డికి. వాళ్ళ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి అర్థమైంది, వస్తున్నది. కాంగ్రెస్ ఏం పూర్తిగా ఓడిపోతుందని చెప్పలేము, బాగానే స్ట్రెంత్ అనే ఉంది. కానీ అది నీకు ప్లస్ కావడం లేదు. స్ట్రెంత్ అని ఉన్నా ప్లస్ కావడం లేదు. ఇది బీజేపీ స్ట్రెంత్ గా లేకుండా ప్లస్ అవుతుంది, తేడా అది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారితో రిజర్వేషన్ల అంశంపై, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఏ విధమైనటువంటి వేవ్ కొనసాగుతోందన్న దాంట్లో వారితోటి చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.